Hey guys, today we are going to do broccoli. Craving for broccoli, so we are doing today broccoli recipe. Let's start. చిన్న బ్రోకలీ దీన్ని ఎలా కట్ చేసుకోవాలంటే ఇలా సైడ్కి ఇట్లా కట్ చేయకూడదు. దిస్ ఇస్ రాంగ్ స్టెప్. ఇట్లా కట్ చేయకూడదు. దీని లోపల ఉంటాయి కదా ఇలాంటివి కట్ చేసుకుంటా పోవాలి. అవి చూపిస్తా కట్ చేస్తాను నేను. ఇట్లా కట్ చేసుకోవాలి లైక్ దిస్. ఓకే, ఇలా మొత్తం కట్ చేస్తాను నేను. ఇప్పుడు ఇది ఒక్కటి మిగిలిపోయింది కదా, దేన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాం. దీని ఎలా అంటే నేను పీల్ అవుట్ చేసుకోవాలన్నమాట. లోపల ఉన్నది మాత్రమే తినాలా. సో దీన్ని పీల్ చేసుకుందాం. దిస్ ఈజ్ సో గుడ్ ఫర్ హెల్త్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అన్నిట్లో యాడ్ చేస్తారు, సూప్లో, దేంట్లో అయినా నచ్చుతుంది. కానీ నేను కూడా ఫస్ట్ టైం దీన్ని ట్రై చేస్తున్నా. ఇంకో టేస్ట్ అనిపించింది. విల్ ట్రై దిస్ టుడే అండ్ దట్ షేర్ యూ హౌ ఇట్ టేస్ట్ అనేసి. సో ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలాంటి పీసెస్ లైక్ దిస్. మనం ఇందాక అవి తీసుకున్నాం కదా, వాటిని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తున్నా అంటే వాష్ చేసుకుంటాను. దీంట్లో తీసుకొని ఫస్ట్ వాష్ చేసుకుంటా. ఇలా కడిగేస్తున్నా. యాక్చువల్గా ఇలా కడగాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఏంటో నా ఓసిడి ఇట్లా కొంచెం ఇట్లా చేస్తాను, కొంచెం జస్ట్ అలా అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు వీటిని మనం ఏం చేయబోతున్నామంటే ఈ బాయిల్ వాటర్లో కుక్ చేసుకోబోతున్నాం. దీంట్లో మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. సో సాల్ట్ వచ్చేసి హియర్ వి గో. కొంచెం తీసుకుంటే సరిపోద్ది. ఇంకొక స్పూన్ వేస్తాం. వాటర్ ఇలా బాయిల్ అవుతా ఉండాలి. సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ని తిప్పేస్తున్నా. ఇప్పుడు వీటిని ఈ బ్రోకలీని మనం దేంట్లో వేసేద్దాం. ఒక 10 minutes ఇలాగే కుక్ అవ్వాలి. ఓకే, సో కుక్ అయితే ఉందన్నమాట. ఈలోపు మనం ఏం చేయాలంటే ఇలాంటివి ఒక 4 పీసెస్ గార్లిక్ తీసుకొని వీటిని మనం చిన్న చిన్న పీసెస్ కానీ చేసుకోవచ్చు, లేదా స్మాష్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా పచ్చగా దంచుకుంటే చాలు, ఇంకెక్కువ అవసరం లేదు. మిక్సింగ్ కూడా తయారు చేసుకుందాం. మనకు కావాల్సింది ఫస్ట్ పెరుగు. ఈ పెరుగులోకి కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం లైట్గా పసుపు. ఆ తర్వాత కొంచెం కారం. బాగా మిక్స్ చేయాలి.
అయిపోయింది అనుకుంటున్నాను. ఒక్క 2 minutes అంతే. వేరే కడాయి తీసుకొని దాంట్లో బటర్ వేసుకోవాలన్నమాట. బటర్ ఇది హోమ్ మేడ్ బటర్, ఇంట్లోనే తీసుకున్నాను. సో లెట్ ఇట్ ఫ్రై. దేంట్లో నేను ఏం వేస్తున్నా అంటే ఇందాక మనం దంచుకున్నాం కదా గార్లిక్ స్మాష్ చేసినవి, అది వేద్దాం. ఇలా వేసేసుకున్నాం కదా. ఈలోపు నేను కొంచెం యాడెడ్ కోసం క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇది క్యాప్సికమ్ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుంది. బిట్వీన్లో బ్రోకలీ మిడిల్లో అక్కడక్కడ ఇవి కూడా తగిలితే బాగుంటుందని యాడ్ చేస్తాను. స్కిప్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, అప్ టు యువర్ టేస్ట్. సో ఇప్పుడు ఈ ఉడికిన వాటిని వంచటాలు గించడానికి టైం వేస్ట్ చేయకుండా దేంతో మనం డైరెక్ట్గా షిఫ్ట్ చేసేసుకుంటాం. ఓకే, అంతే, రెండో కలిసి వేసుకోవటమే. ఇలా వేసేసుకుందా. కంప్లీట్గా దీంట్లో ఉన్నవన్నీ మనం దేంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, లెట్ ఇట్ ఫ్రై. బాగా ఫ్రై అవ్వండి. షేక్ అయిపోతుంది. ఇందులో ఎప్పుడు మనం ఈ మిక్స్ చేసిన పెరుగుని వేసేసుకుందాం. ఓకే, ఇందులో నేను కొంచెం కొబ్బరి కారం వేస్తాను, జస్ట్ స్పైసెస్ కోసం. ఇంట్లో చేసింది ఇది. లైట్గా కొబ్బరి కారం వేసేస్తున్నా. అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. దీంట్లో నేను కొంచెం సాస్ కూడా వేస్తున్నా అడిషనల్ టేస్ట్ కోసం. మన బ్రోకలీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు. ఓకే, ద బ్యూటిఫుల్ బ్రోకలీ ఈజ్ రెడీ విత్ స్మోక్. దిస్ ఇస్ ద అవుట్లుక్. సో దీన్ని నేను గార్నిష్ చేయబోతున్నాను అనమాట విత్ లెట్ మీ షో యూ విత్ వెజ్ మయోనైస్. కొంచెం నేను ఎక్కువ తినాను. పక్కనే కొంచెం తందూరి మయో ఆల్సో. ఓకే, ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కూడా కొంచెం తీసుకున్నాం. ఓకే, ఎస్, వీఆర్ డన్ విత్ ద ప్లేట్. అండ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఇక్కడ మన ప్లేట్ ఉంది. బ్రోకలీ తీసుకుంటా. ఇది జస్ట్ లైక్ క్యాలీఫ్లవర్ లాగే ఉంది. అంటే కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ సేమ్ క్యాలీఫ్లవర్ లాగా అనిపిస్తుంది. కొంచెం మయోతో ట్రై చేద్దాం. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. మస్తుంది. సూపర్, మైండ్ బ్లోయింగ్. నేను నంచుకుని తింటే ఇంకా మస్తుంది. అమ్మ వచ్చేది కూడా బాగుంది. ఇట్లా ఇష్టం అంటే తినేయచ్చు అనుకుంటా, లైక్ రైస్ లాగా. ఇట్లా స్పూన్ వేసుకుని మొత్తం తినేసేయచ్చు అనుకుంటా. క్యాప్సికమ్ కూడా బాగుంది.
టెక్స్చర్ కూడా బాగుంది. మైండ్ బ్లోయింగ్ హిట్. ఓకే బాయ్, ట్రై చేయండి కావాలంటే, సూపర్ ఉంది.